నమస్తే మేడం. మీరు అన్నట్టు కిరణ్మయ్య గారు ఇక్కడికి వచ్చారు. జడ్జి గారితో చాలాసేపు మాట్లాడారు. నువ్వు చేయాల్సిన పని చేసావా? చేశాను మేడం. ఏవో డాక్యుమెంట్స్ నకిలీవో ఒరిజినల్వో తెలియాలంటే ఫోరెన్సిక్కి పంపించాలని జడ్జి గారు అన్నారు. నాకది చాలు, ప్రాబ్లం లేదు. తీసుకున్న డబ్బులకి కరెక్ట్గా న్యాయం చేశావు. అలాగే మేడం. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు చెప్తాను. ఏంటి మంజు ఇక్కడికి రమ్మన్నావు? కిరణ్మయ్య గారు నాతో జడ్జి గారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. కానీ ఏంటి మంజు? జడ్జి గారు కిరణ్మయ్యతో అవునా? అయితే మనకి మార్గం ఏమీ లేదా మంజు? లేదు సత్య గారు, జడ్జి గారి ఆర్డర్ కాబట్టి మనం త్వరగా సిరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాలి. సిరికి ఏమని చెప్పి మనం కోర్టుకి తీసుకెళ్దాం మంజు? నిజం. ఎన్నడూ లేనిది ఈరోజు మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్తున్నారంటే నా మీద ఆయనకి ప్రేమ పెరుగుతున్నట్టా, లేక నేను చాలాసార్లు అడిగాను కదా అని ఈరోజు బయటికి తీసుకెళ్తున్నట్టా? ఏదైతే ఏంలే, ఈరోజు మా ఆయనతో కలిసి సినిమా చూసి అట్నుంచి అలా రెస్టారెంట్కి వెళ్ళి లంచో డిన్నరో ఏదైతే ఏది చెక్క తినేసి మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. ఆయన అవునన్నా కాదన్నా ఈ ఫుల్ డే మా ఆయన నాతో ఉండేలా ప్లాన్ చేస్తా. ఏమంటావు సిరి, మీ ఆయనతో కలిసి ఎంజాయ్ చేస్తావా? ఫుల్ డే ఎంజాయ్ చేస్తున్నా అంతే. ఏంటిది ఈరోజు ఇంత హ్యాపీగా ఉంది? అద్దం ముందు ఓ పూసేసుకుంటుంది. కనుక్కుందాం. ఏంటి సిరి, మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నావు? ఏంటి విషయం? మా ఆయన్ని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఈ రోజు తీసుకెళ్తున్నారు సినిమాకి. సినిమాకా? అవునాంటీ, ఎప్పుడు అడిగినా సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పి మా ఆయన నన్ను ఈ రోజు సినిమాకి తీసుకెళ్తా అన్నారు. అందుకే ఆయనకి నచ్చే విధంగా తయారవుతున్నాను. ఎప్పుడూ లేంది ఏంటిది కొత్తగా? ఏంటంటీ, మీరు కూడా షాక్ లో ఉన్నారా? ఏం మాట్లాడట్లేదు? అవునమ్మా, కానీ మనం కోరుకున్నదే జరుగుతుంది కదా. ఏంటి సత్య గారు, ఎందుకంత టెన్షన్? నిజాన్ని చెప్తానంటున్నావు, ఎలా చెప్తావా అని. స్ట్రైట్గా చెప్పేస్తాను. ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మనం సిరికి నిజం చెప్పాల్సిందే సత్య గారు. నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావు? తెలుసు సత్య గారు, నిజమే చెప్పి తీరాలి. లేదంటే సిరి వేసే క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్స్ ఉండవు. సరే, అలాంటి క్వశ్చన్స్ తను వేయకుండా ఏదో ఒకటి చెప్పి కోర్టులో ఏ విధంగా చెప్పాలో సిరికి నేను ట్రైనింగ్ ఇస్తాను. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది సత్య గారు. ఒకవేళ మీరు అన్నట్టుగా సిరికి ట్రైనింగ్ ఇచ్చి కోర్టుకి తీసుకెళ్తే, ఒకవేళ అక్కడ సిరి చిన్న తడబాటుకి గురైనా, తను చెప్పాల్సిన విషయాన్ని మర్చిపోయినా, జడ్జి గారు పసిగట్టి మనకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి వేరే మార్గం లేదు సత్య గారు. తనకి నిజం చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాలి. అంటే మనం ఇన్ని రోజులు కష్టపడి దాస్తూ వచ్చిన నిజాన్ని చెప్పేమంటావా? అలా కాకుండా మనం ఇంకేదైనా మార్గాన్ని ఎంచుకున్నా, రేపు సిరికి గతం గుర్తొచ్చి మీరు నాకు నిజం చెప్పాల్సింది. నా అన్న వాళ్ళని ఎలాగూ పోగొట్టుకున్నాను, కనీసం వాళ్ళు సంపాదించిన ఆస్తినైనా కాపాడుకునేదాన్నైనా అంటే మీ వల్లే నేనిలా నిలవ నీడ లేకుండా నిలబడాల్సి వచ్చిందని మనల్ని నిందిస్తే అప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలం సత్య గారు?
పెద్దవాళ్ళన్నట్టు అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. నువ్వన్నదంతా కరెక్టే, కానీ నేను ఎలా నిజం చెప్పగలను? మీరు చెప్పకండి, నేను చెప్తాను. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి మీరు సిరిని బయటికి తీసుకువెళ్తే నేనే తనకి సానుకూలంగా చెప్తాను. సిరికి నా మీదున్న ఆ కాస్త నమ్మకం, ప్రేమ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూద్దాం. మనమిద్దరం కలిసి సిరికి ఎంతవరకు న్యాయం చేయగలమో అంతా చేశాం సత్య గారు. ఇప్పుడు మన కోసం కాకపోయినా తన కోసమైనా నిజం చెప్పి తీరాల్సిందే. ధైర్యంగా ముందడుగు వేద్దాం. అంతా మన మంచికే అనుకుందాం. సిరి నిజం విని తన వాళ్ళ గురించి అడిగితే? అడిగనివ్వండి. అయితే అప్పుడు మన గురించి కూడా చెప్తావా? నాకు తెలీదు. అంటే అది మాత్రం చెప్పవు. చెప్పేస్తే నాకు తలనొప్పి పోతుంది కదా. తనకి ఆస్తి విషయం తెలియాల్సిన ఈ టైం వచ్చినట్టే మన విషయం తెలియాల్సిన టైం వస్తుంది. ఏం చెప్తావో ఎలా చెప్తావో నీ ఇష్టం మంజు. సరే, నేను సిరిని తీసుకొస్తాను. ఈ రోజైనా మీ ఆయనతో మనసారా గడుపమ్మా. అదే అనుకుంటున్నాను ఆంటీ. ఆ, వెళ్దామా సిరి? టైం అవుతుంది. వెళ్దామండి. సత్య, ఎటైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఏమీ లేదండి, ఎప్పుడు బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది కదా, ఈరోజు అలా సినిమాకి తీసుకెళ్తాను. సినిమాకా? ఇంకా ఎక్కడికోనా? ఏంటండి, నాకు అబద్ధం చెప్పాల్సిన పనే ఉంది. ఆ, అయినా నా భార్య, నేనెక్కడికైనా తీసుకెళ్తాను. అడిగే హక్కు ఎవరికుంటుంది? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదయ్యా. ఈ రోజుల్లో మీలాంటి ప్రేమ పక్షులు చెప్పకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. చెప్తే మాక్కూడా కాస్త ధైర్యంగా ఉంటుందని అడిగానంతే. మీ ఇష్టం, హ్యాపీగా వెళ్ళరండి. పద సిరి. ఏమండి, ఆంటీ అన్న మాటలు బాగున్నాయి కదా? ఏంటి? అదేనండి, ప్రేమ పక్షులంది కదా, దాని గురించి అంటున్నాను. వెళ్దామా? టైం అవుతుంది. ఉమ్. ఈ సత్య ఆ సిరిని ఎక్కడికి తీసుకెళ్తాడాడో? ఈ జాలరెడ్డి ఎదవ ఏడుండాడో? ఆ డాక్యుమెంట్ విషయం ఇంతవరకు ఏమీ చెప్పలేదు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛ! ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్తాను సిరి. ఎవరికోసం ఎదురు చూస్తున్నారండి? చెప్తాను సిరి. సినిమాకని చెప్పి తీసుకొచ్చి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అసలు నన్ను సినిమాకని తీసుకొచ్చారా, లేక ఇంకెక్కడికనే తీసుకెళ్తున్నారా? నీతో కొంచెం మాట్లాడాలి సిరి. ఓ, అందుకేనా ఇలా ఏకాంతంగా తీసుకొచ్చారు? ఏంటో చెప్పండి. మంజు సిస్టర్ ఏంటి ఇక్కడికి వచ్చింది? నీతో కొంచెం మాట్లాడాలి సిరి. అదేదో ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా, అవతల సినిమాకి టైం అయిపోతుంది. నిన్ను సినిమా కోసం తీసుకురాలే సిరి, మాట్లాడడానికి తీసుకొచ్చాను. అనుకున్నాను, ఎప్పుడూ లేనిది మీరిలా బయటికి తీసుకువెళ్తానంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది.